యూట్యూబర్ రావణ్ పైన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అభియోగాలు మోపింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ను దూషించారు అన్న కేసులో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు కేసులు నమోదు చేయడం, పోలీసులు ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ వచ్చాయి. మొత్తం 4 చోట్ల ఇదే కేసు మీద అరెస్ట్ చేస్తే 4 చోట్ల కూడా న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. దీంతో శనివారం రాత్రి గన్నవరం పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈసారి మాత్రం చాలా తీవ్రమైన అభియోగాల్ని రావణ్ మీద మోపారు. దేశంలో ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద రావణ్ మీద కేసులు పెట్టారు. ఆ సెక్షన్ లో మోపారు. 7 నెలల క్రితం నక్సలైట్లకు మద్దతుగా రావణ్ ఒక వీడియో చేశారు అన్నది అభియోగంగా చెబుతూ ఉన్నారు. నక్సలిజం ఇంకో రూపంలో మళ్ళీ వస్తుంది అంటూ నక్సలైట్లను సమర్థించేలాగా ఆయన ఒక వీడియో చేశారు అన్న అభియోగాల మీద ఈ యూఏపీఏ యాక్ట్ ను మోపినట్టుగా చెప్తున్నారు. 2 సెక్షన్లు పెట్టారు. ఆ యాక్ట్ కి సంబంధించి యూఏపీ 39 యాక్ట్ నమోదు చేశారు. దీని ప్రకారం నేరుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడకపోయినా ఏదైనా ఒక నిషేధిత సంస్థకి బలోపేతం చేయడానికి, అంటే ఒక నిషేధిత సంస్థను బలోపేతం చేసేలాగా ప్రజల నుంచి వాళ్ళకు మద్దతు కూడగట్టేలా వ్యవహరించడం కూడా ఈ సెక్షన్ కిందకి వస్తుంది. సదరు ఉగ్రవాద సంస్థ లేకుంటే నిషేధించబడిన సంస్థ యొక్క సిద్ధాంతాలని, వాళ్ళ ప్రణాళికల్ని సమర్థిస్తూ ప్రచారం చేయడం, ప్రజల్ని ఆ సంస్థ వైపు ఆకర్షితులయ్యేలా చేయడం కూడా యూఏపీఏ యాక్ట్ 39 కింద నేరం. అందుకే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ సెక్షన్ 39 కింద కేసు పెట్టారు. దాంతోపాటు అదే యాక్టులోని సెక్షన్ 30ని కూడా ప్రయోగించారు. దీని ప్రకారం దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలాగా, జాతీయ సమగ్రతకు భంగం వాటించేలాగా వ్యవహరించడం, అలాంటి ప్రసంగాలు చేయడం, రాయడం, వ్యాప్తి చేయడం, ఇవన్నీ కూడా ఈ యూఏపీఏ సెక్షన్ 13 కింద నేరంగా పరిగణిస్తారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు అన్న అభియోగాల మీద యూఏపీఏ అంటే ఉగ్రవాద నిరోధక చట్టం, మన దేశంలో ఇదే ఉగ్రవాద నిరోధక చట్టం, దీని కింద సెక్షన్ 39 సెక్షన్ 13ని అప్లై చేశారు రావణ్ మీద. సో సాధారణంగా పవన్ కళ్యాణ్ దూషించినారు అంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులన్నీ బెయిల్బుల్ సెక్షన్లే కావడంతో వరుసగా బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు 5వ సారి అరెస్ట్ అయ్యారు. ఈసారి మాత్రం చాలా తీవ్రమైన యూఏపీఏ యాక్ట్ కింద సెక్షన్లను నమోదు చేశారు, కేసు పెట్టారు. కాబట్టి ఇప్పుడు బెయిల్ వస్తుందా లేదా అన్నది అనుమానమే. అయితే రాష్ట్ర పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఒకే అంశానికి ఒకే కేసుకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో తనను తిప్పుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, తనను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ చర్యల నుంచి తనను రక్షించాల్సిందిగా ఆయన హైకోర్టును కోరారు. ఒకే కేసు కాబట్టి, ఒకే ప్రసంగానికి సంబంధించిన కేసులు కాబట్టి ఈ కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి ఒకే చోట విచారణ చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ హైకోర్టును రావణ్ కోరారు. సో హైకోర్టు దీన్ని రేపు విచారించే అవకాశం ఉంటుంది. అప్పుడు మొత్తం కేసులన్నింటినీ ఒకే చోట విచారించేలాగా, సాధారణంగా అయితే సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది, ఒకే నేరం అయితే పలు చోట కేసు పెట్టి వేధించడం సరికాదు, ఒక నేరానికి ఒకే చోట కేసు పెట్టి అక్కడే విచారణ జరపాలి అన్నది సుప్రీంకోర్టు కూడా ఇదివరకు చెప్పింది. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఒకే అంశం మీద పలు పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ వాళ్ళు ఫిర్యాదులు చేయడం, ఒక కేసులో బెయిల్ రాగానే బయటకు రాగానే ఇంకో స్టేషన్ పోలీసులు వచ్చి తీసుకెళ్లడం, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నారనేది చాలా క్లియర్. అయితే ఈ కేసులన్నీ ఒక ఎత్తు అయితే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ కింద అంటే దాదాపు ఉగ్రవాద నిరోధక చట్టం కింద పెట్టిన ఈ సెక్షన్ల విషయంలో మాత్రం రావణ్ కు బెయిల్ వస్తుందా? సాధారణంగా అయితే పైకోర్టుల వరకు వెళ్లే వరకు బెయిల్ రావడం అనేది ఈ సెక్షన్ల కింద అంత సులువైన అంశం కాదు. సో ఏం జరుగుతుంది అన్నది చూడాలి.